ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 5 ఏళ్ల పాటు జగన్ పేరు రీసౌండ్ చేసింది. ఎక్కడ చూసినా ఆయనకి సంబంధించే జగన్ అన్న అంటూ. ఇప్పుడు ఆ రీసౌండ్ కాస్తంత తగ్గింది. మళ్ళీ ఆ స్థాయిలో సౌండ్ వినిపించాలని బయటకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పిలుపునిస్తున్నారు, పోరాటాలకు సిద్ధపడండి అంటున్నారు, తిరగబడండి అంటున్నారు. 7 నెలలు కావస్తోంది. ఇప్పుడు వచ్చి సూపర్ 6 హామీలకు సంబంధించి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు, ప్రశ్నించండి అంటున్నారు. పింఛన్లకు సంబంధించి కూడా 3.5 లక్షల పింఛన్లు ఎత్తేస్తున్నారు, పోరాటానికి సిద్ధం కండి అంటున్నారు. అదే నేపథ్యంలో ఒక పక్క అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను నిరూపించుకునే అవకాశం వస్తూ ఉంటే ఎన్నికల విషయంలో వరుసగా బాయ్కాట్ చేస్తున్నారు. సాధారణ రీసెంట్గా నీటి సంఘానికి సంబంధించిన ఎన్నికలు కూడా బాయ్కాట్ చేయడం ఒక రకంగా క్యాడర్లో అది కాస్తంత నిరుత్సాహం ఇస్తుంది. ఈయన బయటకు వస్తున్నారంటే అది జోష్ వస్తుంది. కానీ ఆయన పిలుపుకి గతంతో పోలిస్తే పవర్ తగ్గుతోందా? మొన్న చేసిన ఉద్యమానికి సంబంధించి అంతగా సక్సెస్ కాలేకపోవడం, తర్వాత ఇంకా 2-3 చేస్తారన్నా వాటికి జనం వస్తారో లేదని వైసీపీలో ఒక అయోమయం. ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రాంగ్ స్టెప్స్ ఏంటి? ఇంకా గతంలో చేసిన పాపాలు ఆయన్ని వెంటాడుతున్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకప్పుడు జగన్ అంటే ఇప్పటికీ క్రౌడ్ పుల్లరే, కాదని అనలేము. కాకపోతే ఆయన పిలుపుకి ఒకప్పుడున్న పవర్ ఇప్పటికీ కంపేర్ చేస్తే తగ్గుతుందా? దానికి ఉదాహరణ మొన్న ఉద్యమం అంతా ఆ స్థాయిలో లేకపోవడం. ఇంకా ఇప్పటికే ఆయన నిన్న కూడా మాట్లాడారు, రండి పింఛన్ల గురించి తిరగబడండి, పోరాటం చేయండి అని. కానీ ఆ స్థాయిలో ఎందుకు రిజల్ట్ రావట్లేదు? ప్రణాళిక లేని పోరాటం చేస్తున్నారు. రండి 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 అని పిలిపిస్తున్నారు, కానీ అవతల భయపెడుతున్నారు, భయంతో వణుకుతున్నారు. అలా వణికేటటువంటి వాళ్ళకి పరిష్కారం చూపించాలా? ఒకటి లీగల్ సాయం చేస్తున్నాం, లేకపోతే ధన సాయం చేస్తాం, ఇది కాదు. తెలుగుదేశం పార్టీ ఇదే పరిస్థితిని ఫేస్ చేసినప్పుడు ఏం చేసింది? తెలుగుదేశం అధికారిక పేజీలో పెట్టింది అన్ని ఓపెన్గా. ప్రతి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఒక టీమును పెట్టేసింది, ఒకళ్ళో ఇద్దరిని పెట్టేసి నియోజకవర్గానికి అక్కడ వాళ్ళు దాని నుంచి చేసేటట్టు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా పార్టీ నాయకుల పేర్లతో కాకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా పేర్లు పెడితే వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇదంతా మాట్లాడచ్చు, లేదా ఇంకోటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెజవాడ వెస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏమంటారు భవానీపురం, ఇట్లా పేర్లతో ఎందుకు అకౌంట్స్ పెట్టకూడదు? ఫేస్బుక్లు, ఇన్స్టాలు వీటిట్లో పెట్టాలి అంటే ఒక్కొక్క మనిషిని పెట్టి వాళ్ళ పేరుతో సిమ్ తీసుకుని చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే పార్టీ ఆర్గనైజ్డ్గా చెయ్యాలి. ఒక వీడియోని నువ్వు పాస్ చేస్తే అందరి దగ్గరికి వెళ్ళాలి. ఒక స్టేట్మెంట్ జగన్ చెప్పాడంటే అన్ని చోట్లకి వెళ్ళాలి. ఇప్పుడు అది వాళ్ళంతటా వాళ్ళుగా కార్యకర్తలు రావట్లేదు. దానికి కారణం ఇప్పుడు ఇంకా 4.5 ఏళ్ళు వచ్చింది. ఎందుకు మనం ఎప్పటి నుంచి నరకం? చివరిలో ఈవెన్ తెలుగుదేశానికి కూడా మొదట్లో వచ్చేవాళ్ళు కాదు, తర్వాత లాస్ట్ 2 ఇయర్స్లోనే చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాగా బరెస్ట్ అయ్యారు. అంతకుముందు తక్కువే, 10% ఉండేవాళ్ళు రియాక్షన్. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి సేమ్ ప్రాబ్లం, 10% రియాక్ట్ అవుతున్నారు వీళ్ళకి. కాబట్టి టైం ఉంటుంది. ఈ లోపుగా చేయాల్సింది ఇలాగ ఆర్గనైజ్ చేస్తూ అప్పుడు ఏం చేయాలా? ఒక 50 మందినో 100 మందినో ఎంప్లాయీస్ని పెట్టుకుని ఇట్లా ఆ పేర్ల మీద రన్ చేయాలి. చేసి ఈ వీడియోలా ఇట్లాగా ఇప్పుడు ఏం అక్కర్లేదు. చంద్రబాబు అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసర్వే అది పచ్చి దుర్మార్గం అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు క్యాబినెట్లో రీసర్వే చేయడానికి తీర్మానం చేశారు. మరి అప్పుడేంటి, నాడేంటి, నేడేంటి? దీంట్లో నువ్వు దూషించద్దు, దుర్భాషలాడద్దు, వ్యాఖ్యానాలు వద్దు, సింపుల్ మీరే తేల్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటం అప్పుడు గుర్తుంది కదా, పవన్ కళ్యాణ్ సభ, ఇప్పటం సభ, దానికి ఆ తర్వాత రోడ్డు వైడనింగ్ చేస్తుంటే అసలు ఆ ఊరు దగ్గర జరిగింది కాబట్టి అక్కడ రోడ్డు వైడనింగ్ చేసి ఆ ప్రజల్ని అట్రాక్ట్ చేద్దామని ఆర్కే అనుకుంటే దాన్ని అడ్డుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఏం మోసం చేశారు? ఇల్లు కూల్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి తలా 1,00,000 అన్నాడు. తీరా చూస్తే అక్కడ ఇల్లు ఎక్కడైనా కూల్చారా? బాత్రూములు, గోడలు అవి కూడా ఆక్రమించినవి మాత్రమే కూల్చారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అదే చెప్పింది. కానీ ఆ రోజున ముంబై చేసాం మనం, వార్తలు రాలే. కానీ సుప్రీంకోర్టు ఇప్పుడు వెళ్తే హైకోర్టు ₹1,00,000 పెనాల్టీ వేస్తే సుప్రీంకోర్టు దాన్ని 25,000కి తగ్గించింది. కేసు మాత్రం కొట్టేయనని చెప్పింది. తద్వారా ఇప్పటంలో చేసింది పచ్చి మోసం అనేది తెలిసింది. ఇది నాడేం మాట్లాడారు, ఇప్పుడేం కోర్టు తీర్పిచ్చింది, ఈ రెండింటిని పెట్టి సింపుల్గా వీడియో ఫోకస్ చేయడం,
సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చక్కగా రాసేటటువంటి ఓ 10 మంది జర్నలిస్టులు పెట్టుకుని చేయించుకోవచ్చు కదా, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పెట్టుకుని. ఈ తెలుగుదేశం అదే కదా చేస్తుంది. ఇలాంటి ఆర్గనైజ్డ్ లేదు వాళ్ళ దగ్గర. మరి డబ్బులు కొరత ఉందో లేకపోతే ప్లానింగ్ కొరత ఉందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మాట్లాడాడు, ఓ 10 నిమిషాలు బయట 15 నిమిషాలు బయట పంపించుకుంటారు అందరికాళ్ళు. అది ఎవడికాడు విని కట్ చేసుకోవాలి. ఏ ఛానల్ వాడికి తీరుకుంది, ఏ పేపర్ వాడికి వాళ్ళు స్టేట్మెంట్ పంపిస్తారు. అలా కాకుండా జగన్ మాట్లాడిన మాటల్లో రెగ్యులర్గా మాట్లాడేవన్నీ వదిలేసేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని కట్ చేసి ఓ మొక్క దానిపైన చిన్న కామెంట్ పెట్టి దాన్ని సోషల్ మీడియాకి పంపించుకోవచ్చు, వాళ్ళ గ్రూపులకు పంపించుకోవచ్చు, వాళ్ళ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేయొచ్చు. ప్లస్ దాన్ని వాళ్ళ స్టేటస్లో పెట్టుకున్న, వాట్సాప్ స్టేటస్లో పెట్టినా, ఫేస్బుక్ స్టేటస్లో పెట్టినా నడుస్తుంది. అలాగే ఆ యూట్యూబ్ షార్ట్స్ లాంటి వాటిలో పెడితే రొటేట్ అవుతుంటుంది. కానీ చేస్తున్నారా ఇది? చేస్తున్నారు. ఇది ఒక 5% 10% జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటిది ముందు అసలు దాన్ని ఎలా నడపాలి అనే దాని దగ్గర ఎవరికో అప్పచెప్పేసి వదిలేసుకుని కూర్చుంటున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ లేదు. ఇంకోటి సమన్వయ లోపం ఉండొచ్చును. దాంట్లో సరిగ్గా మ్యాన్ పవర్ని పెట్టుకుని పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్ళాలి. లేకపోతే ఇప్పటికీ 2 నెలలు 3 నెలల నుంచినో పదే జగన్ పిలుస్తున్నాడు. ఎవరు సోషల్ మీడియా వాళ్ళు నాది రీట్వీట్ చేయండి అంటే చేసేవాళ్ళు లేడు. అదే కదా. ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు ఒక మొక్క మాట్లాడి లేదా పవన్ కళ్యాణ్ ఒక మొక్క మాట్లాడి రీట్వీట్ చేయమనండి, ఎన్ని లక్షలు వెళ్తాయో చూద్దాం. ఒకప్పుడు జగన్కి వెళ్ళేది అట్లా, ఇప్పుడు లేదు. ఇంకోటి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఆయన, అది అట్లాగే ఫోకస్ కావట్లేదు. ఇప్పుడు వేటికి అయ్యి ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డోలీలకి సంబంధించిన పరిష్కారం అని మాట్లాడుతున్నారు. గుడ్, చాలా మంచి ఆలోచన. అసలు ఈ రాష్ట్రాన్ని అత్యధికారం పరిపాలించింది ఎవరు? తెలుగుదేశమే కదా. ఆ తెలుగుదేశం కూటమిలో కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంది. అతను జగన్ పాలన అంటున్నాడు. జగన్ పాలన వలన వచ్చింది డోలీల కష్టం అంటే. అంతకుముందు చంద్రబాబు రోడ్లు ఎత్తే జగన్ ఏమన్నా కొట్టేశాడా? ఇలాంటివి ఆలోచన రేకెత్తించే పోస్టులు పెట్టే తిరిక ఓపిక లేదు. లేదా వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకుండా పోయిందా? నాకు అది కూడా డౌట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆర్థిక స్తోమతతో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొచ్చింది. అవసరమైతే ఇక్కడ ప్రాబ్లం అనుకున్నాడు విదేశాల నుండి అప్లోడ్ చేయించుకుంది. మరి వీళ్ళు కూడా ఏమన్నా కాలంలో మారుతారేమో, ఇప్పటికిప్పుడు ఎందుకులే అనుకుంటున్నారేమో, కానీ తిట్టనిండి అనుకుంటున్నారు. కానీ మైండ్లో ఈ లోపు వీళ్ళు విష ప్రచారం చేసేసాక నువ్వు ఎట్టా పీకుతావు అది? కానీ అధికారంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ అంటే ఇప్పుడు సిద్ధం సభలోకి లక్షల్లో వచ్చేసారు జనం. ఓకే, అది ఖచ్చితంగా గ్యాదరింగ్ వల్లే సాధ్యం అవుతుంది. ఇండివిజువల్గా కూడా కొంతమంది రావచ్చు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి ఆ గ్యాదరింగ్ అంటే గ్రౌండ్ లెవెల్లోనే కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్లో నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వీళ్ళ నుంచి కూడా అది తగ్గుతుందా జగన్కి? వాళ్ళు కూడా ఈయన పిలుపుకి స్పందించట్లేదా? అవసరం లేదండి. గ్యాదరింగ్ పరంగా చూస్తే 10 పైసలు ఖర్చు లేకుండా నిన్న కూడా అక్కడికి వచ్చారు. కర్నూలు ఎవరో పెళ్లికి వెళ్ళాడు, వెళ్తే ఎవరు పిలుపునివ్వలేదు, వెంటనే వేలాది మంది వచ్చేసారు అక్కడ. బేసిక్ గా స్టిల్ నవ్వు క్రౌడ్ పుల్లర్ గానే ఉన్నాడు. అతనికి ఎవరు జనం తగ్గట్లేదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ కంటే సినిమా యాక్టర్ కాబట్టి వస్తారు, ఇది ఉంటుంది. కానీ ఇవాళకి కూడా ఇతనికి వస్తున్నారు. పోయిన అలాగని కార్యకర్తలు అనుకుందామా? కార్యకర్తలు అయితే జెండాలు కండవాలు వేసుకుని రావాలి కదా. వచ్చిన వాళ్ళందరూ కుర్రోళ్ళు, యూత్, ఎస్సీ ఎస్టీ బీసీ కుర్రోళ్ళు. అంటే దట్ మీన్స్ ఇవాళకి కూడా అతనికి ఆ క్రౌడ్ పుల్లరే. కాకపోతే సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ నాకు అనిపిస్తుందంటే, దీనికి సమన్వయం చేసే బాధ్యత ఒకవేళ జగన్ అప్పచెప్పాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేయండి అనేసి, మీకు మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ సహకరించాలి. ప్లస్ ఆర్థికంగా ఇతను నీకు ఇంత ఇస్తానని చెప్పి సెట్ చేయాలి. ఎవరిదో నువ్వు చెయ్యి అని చెప్పేసి నీకు చెప్పేసి వీళ్ళకి సహకరించండి అంటే వీళ్ళలో వీళ్ళకి ఈగోస్ అవుతాయి. ఇంతకు ముందు కూడా దెబ్బతింది అట్లాగే. అధికారంలో ఉన్నప్పుడే ఒకళ్ళకొకళ్ళు పోట్లాడుకుని నాశనం చేసుకున్నారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు అందుకనే ఎవరు తోడు రావట్లేదు. ఇవాళ సజ్జల పార్కుని ఎవరు తీయమన్నారు, లేకపోతే ఇంకొకళ్ళని ఎవరు తీయమన్నారు? రేవంత్ రెడ్డి. వాళ్ళకి అక్కడ మళ్ళీ వాళ్ళకి 2 వర్గాలంట, దాన్ని పరిష్కరించుకోవాలా? ఫస్ట్ అది పరిష్కరించుకోకుండా ఎంతసేపు పోరాడితే ప్రయోజనమే ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ ఇంకా జగన్ నిర్ణయాలు, జగన్ ఆలోచనలు అలాగే ఉన్నాయా? ఇప్పుడు అధికారం కోల్పోయిన ఇంకా వరుసగా ఎన్నికలను బాయ్కాట్ చేయడం, వరుసగా ఒక్కొక్కటి అది కూడా కాస్తంత నిరుత్సాహపరుస్తోందా క్యాడర్? మేబీ ఒకటేం కనబడుతుందంటే వైసీపీ క్యాడర్లోనే ఒక నిర్లిప్తత కనబడుతుంది. ముందు ఒకటి ఎదిరించే సాహసం లేకపోవడం, రెండవది సరే మనం చేసాం కదా, అప్పుడు ఇబ్బంది పెట్టాం కదా, వాళ్ళని కూడా చేయనీయండి కొన్ని రోజుల పాటు, వాళ్ళ కోరిక తీరుతుంది, మనం ఎందుకు అనవసరంగా కెలుక్కోవడం అన్నటువంటి రూట్లో ఉన్నారు.
ఇప్పుడు జగన్ మనల్ని బయటికి తీసుకొస్తాడన్న నమ్మకం కలగట్లేదు వాళ్ళకి. కాబట్టి కొన్ని రోజులు అయిన తర్వాత నడుద్దాం. ఈవెన్ జగన్ పరంగా చూసుకున్నా కూడా ముందు చంద్రబాబుతో పోల్చుకుంటే ఆయన దాదాపు 2 ఏళ్ల దాకా గందరగోళంగానే ఉంది పరిస్థితి. ఈవెన్ కరోనా టైంలో 2 సంవత్సరాలు అట్లా కరోనా అయిపోయిన తర్వాత ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన పూర్తిగా, మళ్ళీ అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. అరెస్ట్ తర్వాత యాక్టివిటీ పెరిగింది. కాబట్టి వీళ్ళకి కూడా ఒక డెడ్ లైన్ ఏదో ఉంటుంది, అంటే బ్రేక్ అంటాం, ఎక్కడో ఒక బ్రేక్ రావాలి. ఆ బ్రేక్ వచ్చేదాకా ఈ హడావిడి నడుస్తూ ఉంటుంది. బ్రేక్ వచ్చినప్పుడు ఒక్కసారి ఊపందుకుంటుంది. అంటే ఆ పొకరాటే టీం ఉన్నారు, లేదంటే ఇంతకుముందు చంద్రబాబు గారిని సొంత జిల్లాల్లోనే అడ్డుకున్న సందర్భం, లేదంటే ఆయన చిత్తూరు జిల్లాలోనే కొన్ని చోట్ల అప్పుడు బాబు గారిని అడ్డుకున్నారు కదా, వెళ్తుంటే ట్రాక్టర్లు అది అడ్డుపెట్టి ఇదంతా. అప్పుడు కూడా ఓకే అధికారంలో ఉన్నారు కాబట్టి చేశారో లేదో తెలియదు, కానీ లోకల్ నాయకులు సపోర్ట్ ఎక్కువగా ఉంది అప్పుడు. పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్ అవుతున్నారు, పెద్ద నాయకులు కూడా. ఇప్పుడు అధికారంలో లేరు కదా, అధికారంలో లేనప్పుడు ఎవరితో కొట్లాడతారు వాళ్ళు? అధికారంలో ఉన్నారు కాబట్టి పవర్ అనేటువంటి అహంకారం వాళ్ళని ఆ పని చేపిస్తారు. అదే అవును. పవర్ అనే అహంకారం లేనప్పుడు పవర్ అహంకారాన్ని వాళ్ళు చవి చూస్తున్నారు కదా. కాబట్టి అంత తొందరగా ఆవేశానికి సంబంధించి ఇప్పుడే తొందరపడి అని చెప్పరు. ఈవెన్ వాళ్ళు కూడా తొందరపడరు. వాళ్ళకి ఇట్లాంటి డక్క ముక్కిలు తిన్న బ్యాచ్లే నడుస్తుంది. కొంచెం ఎంత క్రౌడ్ కనిపిస్తున్నా ఎందుకు ఈయన ఎన్నికలు ఫేస్ చేయని అంటున్నారు? రేపొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ వస్తే వాటిలో కూడా బాయ్కాట్ అంటారా? ఒకవేళ అది చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాయ్కాట్ అంటే అంతకు మించిన అసమర్థత మరొకటి ఉండదు. ఇప్పటి నుంచి ఈయన తెలివిగా చేసుకోవాల్సింది ఏంటంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి కార్పొరేట్లకు కౌన్సిలర్లు ఆడదని ప్రిపేర్ చేసుకోవడం, అవసరమైతే డబ్బు పెట్టడమా ఏంటనేటటువంటిది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ఇదంతా కూడా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టగలిగితే కనీసం 30-40% విజయం సాధిస్తాడు. అంటే జగన్ కొన్నదే గ్రౌండ్ లెవెల్ బలం, గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఉంది ఆ పట్టు అంటున్నారు కదా. ఇప్పుడు నిన్న నీటి సంఘం ఎన్నికలు గ్రౌండ్ లెవెల్లో జరిగేవి, గ్రామీణ ప్రాంతాలు. దానికి బరిలోకి దిగుంటే తెలిసి ఉండేది కదా, దాన్ని ఎందుకు ఆయన? దాంట్లో వీళ్ళు మెయిన్ సమస్య ఒకటి ఏంటంటే వీళ్ళు ముందుగానే రివర్స్ గేమ్ వేశారు. ఎట్లాగా కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ఆపేశారు. వీళ్ళు ఎట్టయితే అప్పుడు కనుక సర్పంచుల ఎన్నికలప్పుడు అది బ్లౌజుల్లో నుంచి కూడా లాగేసి చేశారు చూడండి, ఆ టైప్ కొన్ని వ్యవహారాలు కూడా జరిగింది. కాబట్టి ఇవాళ రోజున గ్రౌండ్ లెవెల్లో నీటిపారుదలకు సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద కాకుండా ఇండివిజువల్గా చేసుకున్నారు కొంతమంది. ఇతనికి ఆ ధైర్యం చాలట్లేదు. ఇంకా వాళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అలాగే అనేక ఇవన్నీ బాయ్కాట్ చేయాల. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఇవన్నీ వాళ్ళు బాయ్కాట్ చేశారు కదా. అట్లాగే వీళ్ళు బాయ్కాట్. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి డెమోక్రటికల్ స్పిరిట్ ఏం లేదు. ఎవడు అధికారంలో ఉంటే ఆడి పెత్తనం 5 ఏళ్ళు నడుస్తుంది, మధ్యలో వచ్చినాయని ఆడదే. మళ్ళీ ఎలక్షన్స్ ముందు తేడా వస్తుంటాయి. అదే ఇప్పుడు నడుస్తుంది. ఇదే క్యాడర్ ని నిస్తేజ పరిస్తుందా ఒక రకంగా? అంటే వాళ్ళని కోఆర్డినేట్ చేసేవాళ్ళు లేరు, కన్విన్స్ చేసేవాళ్ళు లేరు. అది పెద్ద సమస్య. మార్పు ఏం రావాల్సిన అవసరం లేదా జగన్ ఆలోచనలో? ఎప్పటికైనా 7 నెలలు అవుతుంది. చూడాలి. ఇప్పుడు దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే ఈ 7 నెలల్లోనే రోజు కనబడుతున్నాడు. ప్రెస్ మీట్లో, ట్వీట్లో ఏయో. ఇదివరకైతే అసలు కనిపించేవాడు కాదు. అప్పటితో పోల్చుకుంటే చాలా మార్పు వచ్చింది. ఇంకా చాలా చాలా మారాలి. పింఛన్లు నిజంగా కట్ చేస్తే అదొక అవకాశం అవుతుందా జగన్కి రేపొద్దున్న పోరాటానికి? ఖచ్చితంగా. పింఛన్లు కట్ చేసిన కరెంటు బిల్లులకే ఇప్పుడు ఒక కోపం వచ్చింది. కాకపోతే కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల మైనస్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి జనాలను పోగేసుకురాలేకపోయింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్య కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అవును, రైట్. చూద్దాం. పోరాటానికి అయితే సిద్ధపడండి అంటూ పిలిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే గతంలో ఒక పవర్ ఉండేది ఆయన పిలుపుకి. ఇప్పటికీ ఆయన క్రౌడ్ పుల్లరే, కానీ క్యాడర్ పూర్తిగా సపోర్ట్ చేస్తుందా లేదా అనేది రేపొద్దున పింఛన్ల విషయంలో పోరాటానికి ఆయన పిలుపునిచ్చారు కాబట్టి ఏం జరుగుద్ది ఏంటనేది చూడాలి.